తెల్లని గుర్రమెక్కి తెల్లని వస్త్రాలు వేసుకొని బాణం లేని విల్లును పట్టుకొని వస్తాడు. వాడు వచ్చి ఏం చెప్తాడంటే, నేను మీకు గాయం చేయను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నా చేతిలో సమాధానం ఉంది అని వాడి మొట్టమొదటి దశ, 7 సంవత్సరాలలో మొట్టమొదటి దశ మనుషులను మొదట ఎవరిని మోసం చేస్తాడంటే యూదులను. ఎవరిని? యూదులను. తర్వాత ప్రపంచంలో ప్రతి మనిషిని అద్భుతాలు చేస్తాడు. వాడి మాట శాస్త్రం అయిపోద్ది. వాడు చిన్న కొమ్మగా బయలుపడి ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటాడు 7 ఏళ్ల శ్రమ కాలంలో. వాడి నటన అది. వాడేమో అంత్యక్రీస్తు, క్రూర మృగము అనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. ఈ క్రూర మృగము వేషం వేస్తాడు. ఇప్పుడు ఉన్నారు సేవకులు. ఎట్లా ఉన్నారు సేవకులు? లోపల తోడేళ్ళు, బయట గట్టిగా. ఎవరు ఏదో అన్నారు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్త అన్నాడు ప్రభు. వాడు కనపడటానికి ఏమో గొర్రెల్లాగా ఉంటారు, సాధువులాగా. లోపల స్వభావం ఏంటి? తోడేలు బుద్ధి. 1,50,000 ఉన్నాయన. ఎన్ని ట్రిక్స్ వేస్తున్నాడు? 1,50,000 మంది ఒక సంఘానికి విశ్వాసాలు ఉన్నారు. గ్రూప్ లో పెడుతున్నా, ఏ కాడికి డబ్బులు ఇవ్వండి రక్తం ఇచ్చినా తాగేస్తా ఉన్నాడు విశ్వాసులది. ఎలా ఉన్నారు సేవకులు? అంత్య దినాలంటే గొర్రె చర్మం కప్పుకొని పైకి గొర్రెలాగా సాధువులాగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు ఎట్లున్నాయంటే ఎట్లున్నాయి? తోడేలు. గుంట నక్క కంటే చాలా బాధాకరమైనది తోడేలు. అలాంటి స్వభావంతో ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, వీడు కూడా అంత్య దినములలో యేసు ప్రభు లాగా శాంతి ఒప్పందం దేశాలకు కుదురుస్తూ, నా నుంచి మీకు శ్రమే ఉండదు అని శాంతి దూతగా తనను తాను కనపరుచుకోవటానికి తెల్లని గుర్రమెక్కి వస్తూ